హాయ్ స్టూడెంట్స్, అందరు ఎలా ఉన్నారు? నేను మీ విష్ణువర్ధన్, మీరు చూస్తున్నారు స్మార్ట్ ఇన్ఫో. స్టూడెంట్స్, నీట్ 2024 రిజల్ట్ అయితే డిక్లేర్ అయిపోయింది. ఈ నీట్ 2024 రిజల్ట్ ప్రతి ఒక్కరిని షాక్కి గురి చేసింది. ఎందుకు షాక్ అంటే, సో మీకు స్క్రీన్ మీదే కనిపిస్తుంది కదా, నీట్లో మ్యాక్సిమం మార్క్స్ ఎన్ని 720/720. 720/720 ఎంతమందికి వచ్చాయి? 89 స్టూడెంట్స్కి వచ్చాయి. అసలు ఇంతవరకు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కైనా మ్యాక్సిమం మార్క్స్ ఇంతమంది స్టూడెంట్స్కి వచ్చాయా లేదా అంటే నాకు డౌటే. అందులో నీట్ వన్ ఆఫ్ ది కాంపిటేటివ్ ఎగ్జామ్ ఇన్ ద ఇండియా అంటారు, వన్ ఆఫ్ ది మోస్ట్ కాంపిటేటివ్ ఎగ్జామ్. మరి 720/720 89 మెంబర్స్కి రావడం ఏంటి అంటే, నీట్ స్టాండర్డ్ పేపర్ల యొక్క డిఫికల్టీ లెవెల్ స్టాండర్డ్స్ అనేవి పడిపోయాయా? అలాగే ఎన్టీఏ వాళ్ళు సో మనకి ఇంత తొందరగా ఆన్సర్కి రిలీజ్ చేయడం, ఫైనల్ ఆన్సర్కి రిలీజ్ చేయడం, అఫీషియల్ రిజల్ట్ డేట్ 14 అయితే June 4th రిలీజ్ చేయడం, ఒక 10 days కన్నా ముందు రిలీజ్ చేయడం ఎక్కడో కొడుతుంది కదా. సో ఏమో నాకు కూడా అదే అనిపిస్తుంది. అయితే ఈ 720/720 మ్యాక్సిమం మార్క్స్ 89 స్టూడెంట్స్కి వచ్చింది. నెక్స్ట్ లెవెల్ కాంపిటీషన్ ఉంది. నేను ఈరోజు ఈ వీడియోలో మీకు సో ఈ ఇయర్ మీకు మార్క్స్ వచ్చింటాయి కదా, ఫర్ ఎగ్జాంపుల్ మీకు 650 మార్క్స్ వచ్చింటే ఈ ఇయర్ ఎంత ఆల్ ఇండియా ర్యాంక్ వచ్చింది, సో ఇలా ప్రతి మార్క్స్కి చూపిస్తాను. 700 నుంచి మనకి దాదాపు 390, 360 మార్క్స్ వరకు మీకు చూపిస్తాను. ఎంత ఆల్ ఇండియా ర్యాంక్ వచ్చింది, ఏ మార్క్కి దగ్గర ఎంత ఆల్ ఇండియా ర్యాంక్ వచ్చిందని చూపిస్తాను. అదే మార్క్స్కి లాస్ట్ ఇయర్ ఆల్ ఇండియా ర్యాంక్ ఎంత వచ్చిందో కూడా మీకు చూపిస్తాను. సో దట్ మీకు కాంపిటీషన్ ఎంత ఉంది అనేది మీకే అర్థమవుతుంది ఈ ఇయర్. సో అండ్ మనం మెయిన్ టాపిక్లోకి వెళ్ళే ముందు, సో మీకు ఎవరికన్నా పర్సనల్ గైడెన్స్ కావాలి అనుకుంటే సో మన మెంటర్షిప్ ప్రోగ్రాంలో అయితే జాయిన్ అవ్వండి. నేనే మీకు లాస్ట్ వరకు సో ద బెస్ట్ గైడెన్స్ అయితే మీకు ఇస్తాను. మీకు వచ్చిన మార్క్స్కి సో మీకు డిజర్వ్ అయ్యే కాలేజ్లో సీట్ తెప్పించే బాధ్యత నాది. ఓకేనా? మీరు ఏం మిస్ కాకుండా తరోబ్గా ఫాలో అప్ చేసి మీకు చాయిస్ ఫిల్లింగ్ గైడెన్స్లో ప్రతి ఒక్క దానిలో మీకు ఫ్యామిలీ మెంబర్లో ఒకటిలాగా నేనైతే మీకు హెల్ప్ చేస్తాను. సో ఇంట్రెస్ట్ ఉన్నవారు ఈ నెంబర్కి పే చేయండి. సో ఇదే వాట్సాప్ నెంబర్ మీ స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, ఇదే వాట్సాప్ నెంబర్కి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా అడగచ్చు. సో నెక్స్ట్ మనం ఈ మార్క్స్ వర్సెస్ ర్యాంక్ దగ్గరికి వెళ్తే, సో ఫస్ట్ 720/720 89 స్టూడెంట్స్కి వచ్చాయి. ఒక బిట్ రాంగ్ అయ్యి పొరపాటున 715 మార్క్స్ వచ్చింటే 283+ ర్యాంక్ వచ్చింది. సో చూడండి కాంపిటీషన్ ఎంత లెవెల్ ఉందో. అంటే పేపర్ యొక్క డిఫికల్టీ లెవెల్ అనేది అలా ఉంది అని అర్థం. సో అంత ఈజీగా అంటే టాప్ మార్క్స్ తెచ్చుకునే అంత ఈజీగా అయితే ఆ పేపర్ సెట్ చేయకూడదు కదా. సో మనం స్టూడెంట్స్ని స్క్రీన్ చేయడానికి సో కొన్ని ఈజీ క్వశ్చన్స్ ఉంటాయి, కొన్ని డిఫికల్ట్ క్వశ్చన్స్ ఉంటాయి, కొన్ని మోడరేట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇక్కడ అసలుకి ఇంతమంది ఇన్ని మార్క్స్ తెచ్చుకుంటుంటే పేపర్ యొక్క డిఫికల్టీ లెవెల్ అనేది ఎలా ఉంది, అసలు ఏం జరిగింది అనేది కూడా ఇంకా అర్థం అవ్వట్లేదు. నెక్స్ట్ 710 మార్క్స్ చూస్తే 510+ స్టూడెంట్స్కి వచ్చింది. నెక్స్ట్ 705 మార్క్స్ చూస్తే 1300+ స్టూడెంట్స్కి వచ్చింది. నెక్స్ట్ 700 మార్క్స్ చూడండి, ఈ ఇయర్ 700 మార్క్స్ 2200 ఓకేనా 2200 మెంబర్స్కి వచ్చింది. అదే లాస్ట్ ఇయర్ చూడండి 700 మార్క్స్ 330 స్టూడెంట్స్కి మాత్రమే వచ్చింది. డిఫరెన్స్ చూడండి లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి. ఈ ఇయర్ 1870 స్టూడెంట్స్ ఎక్కువ తెచ్చుకున్నారు 700 మార్క్స్. 330 ఎక్కడ, 2200 ఎక్కడ? అసలుకి ఎంత డబుల్ కాదు, త్రిబుల్ కాదు, క్వాడ్రపుల్ కాదు, ఎంత కాంపిటీషన్ పెరిగిందో చూడండి 700 మార్క్స్ దగ్గరే. నెక్స్ట్ 685 మార్క్స్ దగ్గర చూడండి, ఈ ఇయర్ 7000 ర్యాంక్ వస్తే లాస్ట్ ఇయర్ కేవలం 1200. లాస్ట్ ఇయర్ 685 మార్క్స్ వచ్చిన వాళ్ళకు 1200 ర్యాంకే వచ్చింది ఆల్ ఇండియా ర్యాంక్. కానీ ఈ ఇయర్ చూడండి 7000. డిఫరెన్స్ ఎంత? 5800+. సో మీరే స్క్రీన్ మీద చూడొచ్చు. నెక్స్ట్ ఈ ఇయర్ 615 మార్క్స్కి 65,000 ఆల్ ఇండియా ర్యాంక్ వచ్చింది. 615 మార్క్స్ అంటే ఒక టోప్ లెవెల్ మార్క్స్. కానీ చూడండి 615 మార్క్స్ కూడా 65,000 మెంబర్స్కి వచ్చింది. లాస్ట్ ఇయర్ కేవలం 21,000. ఇక్కడే మీకు 44,000 ర్యాంక్ డిఫరెన్స్ వచ్చింది. సో ఇప్పుడు చెప్పండి, అసలు లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి అసలు పొంతనుందా? ఈ ఇయర్ కొంచెం ఫిజిక్స్ పేపర్ టఫ్ అన్నారు, పేపర్ ఈజీగానే అన్నారు. అసలుకి డెడ్ ఈజీ అయితే ఎవ్వరూ అనలేదు, కానీ రిజల్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ వచ్చింది. ఇక్కడ 615 మార్క్స్ దగ్గరే లాస్ట్ ఇయర్కి 44,000 ర్యాంక్స్ డిఫరెన్స్ ఏంటి అంటే 44,000 స్టూడెంట్స్ ఎక్కువగా ఉండడం ఏంటి?
అంటే నెక్స్ట్ 590 మార్క్స్ దగ్గర చూస్తే ఈ ఇయర్ 91,700 ర్యాంక్ వస్తే లాస్ట్ ఇయర్ కేవలం 35,000. నెక్స్ట్ 561 మార్క్స్ దగ్గర చూస్తే ఈ ఇయర్ 1,27,300 వస్తే లాస్ట్ ఇయర్ కేవలం 55,000. 72,300 560 మార్క్స్ దగ్గర ఆల్మోస్ట్ డబల్ అయిపోయినారు స్టూడెంట్స్. సో ఇలా మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా చూడండి. సో ఇది ర్యాంక్స్ కూడా నేను ఎందుకు రాశానంటే మన ఏపీలో అండ్ తెలంగాణలో కట్ ఆఫ్కి ఏమైనా ఉపయోగపడతాయేమో అని రాశాను. ఈ ఆల్ ఇండియా ర్యాంక్స్ చూస్తుంటే మనం లాస్ట్ ఇయర్కి కనుక కంపేర్ చేస్తే కట్ ఆఫ్ నెక్స్ట్ లెవెల్లోకి వెళ్తుంది. అంటే మరి అంత నెక్స్ట్ లెవెల్లోకి కట్ ఆఫ్ వెళ్తుందా అంటే సో ఎన్నో చెప్పలేం మనం. కానీ ఇది ఆల్ ఇండియా ర్యాంక్స్. మన స్టేట్లో ఎంత కాంపిటీషన్ ఉంది అనేది మనకి ఎక్కువ డిపెండ్ అవుతుంది. కాబట్టి మీరు అందరు టెన్షన్ పడకండి. ఈ ఆల్ ఇండియా ర్యాంక్స్ చూసి డబల్ అయిపోయింది ఏంటన్న కాంపిటీషన్, డబల్ కాదు త్రిబుల్ అయిపోయింది ఏంటన్న కాంపిటీషన్ చూసి మీరు టెన్షన్ పడకండి. ఇది ఆల్ ఇండియా లెవెల్లో ఉన్న కాంపిటీషన్. మన స్టేట్లో ఎంత ఉంది, తెలంగాణ స్టేట్లో, ఆంధ్రప్రదేశ్ స్టేట్లో కాంపిటీషన్ ఎంత ఉంది అనే దాని మీద డిపెండ్ అవుతుంది. ఒక 2 వీక్స్ తర్వాత మన స్టేట్లో ఎంతమంది స్టూడెంట్స్ నీట్ ఎగ్జామ్ రాశారు, వాళ్ళ మార్క్స్ ఎన్ని, ర్యాంక్ ఏంటి అని డేటా రిలీజ్ అవుతుంది. అది వచ్చిన తర్వాత మనం చూద్దాం మన స్టేట్లో ఎంత కాంపిటీషన్ ఉందో. ప్రజెంట్ మీరైతే టెన్షన్ అయితే పడకండి ఈ ఆల్ ఇండియా ర్యాంక్స్ చూసి. అంటే నెక్స్ట్ మనం కనుక చూస్తే 475 మార్క్స్ దగ్గర చూడండి. ఈ ఇయర్ 2,46,700. 475 మార్క్స్కే 2,46,000కి వెళ్ళిపోయింది ర్యాంక్. అండ్ లాస్ట్ ఇయర్ చూస్తే కేవలం 1,35,000 సో డిఫరెన్స్ చూడండి 1,11,700. ఇంత ల్యాక్స్లో డిఫరెన్స్ ఉంటే మనం కట్ ఆఫ్ ఎస్టిమేట్ చేయగలమా? అస్సలు చేయలేం మన స్టేట్ డేటా వచ్చేంత వరకు. అంటే నెక్స్ట్ 436 మార్క్స్ దగ్గర చూడండి 3,10,600 ర్యాంక్ వచ్చింది. లాస్ట్ ఇయర్ కేవలం 1,81,000. సో డిఫరెన్స్ చూడండి 1,29,600. అండ్ నెక్స్ట్ 389 మార్క్స్ దగ్గర చూడండి 4 lakhsకి వెళ్ళిపోయింది ర్యాంక్. 389 మార్క్స్కే లాస్ట్ ఇయర్ కేవలం 2,46,000. డిఫరెన్స్ చూడండి 1,55,000. సో ఇవి మార్క్స్ వర్సెస్ ర్యాంక్. సో మీకు చూస్తే కాంపిటీషన్ అనేది నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళింది అయితే అర్థమవుతుంది. అంటే నీట్ పేపర్ స్టాండర్డ్స్ అనేవి ఎలా పడిపోయాయి, వీళ్ళు ఇంకా డిలీటెడ్ సిలబస్ డిలీట్ చేశారు. ఉన్న సిలబస్లో నుంచే క్వశ్చన్స్ ఇవ్వాలి అంటే ఇప్పుడు ఉన్న స్టూడెంట్స్కి, పేపర్ సెట్టర్స్కి కూడా కష్టమే. ఎందుకంటే ఉన్న సిలబస్ ఆ బుక్లో నుంచే క్వశ్చన్స్ అడగాలి. సో ఎనీవే 720/720 89 మెంబర్స్కి వచ్చిందంటే నాకు ఇంకా నోట్లో నుంచి చెప్పడానికి మాటలేం రావట్లేదు. స్టూడెంట్స్ అనేవాళ్ళు నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళారు ఓకే, కానీ మరి ఇంతనా? ఇప్పటికే ఇంత ఉంటే ఇంకా నెక్స్ట్ ఇయర్ ఎంతలోకి వెళ్తుంది? సో అది సిచ్యువేషన్. ఇది మార్క్స్ వర్సెస్ ర్యాంక్కి సంబంధించి. సో ఇంట్రెస్ట్ ఉన్నవారు మన మెంటర్షిప్ ప్రోగ్రాంలో అయితే జాయిన్ అవ్వండి. నేను మీకు పర్సనల్గా గైడ్ చేస్తాను. అండ్ ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీ నచ్చితే లైక్ చేయండి. కౌన్సిలింగ్ అప్డేట్కి సంబంధించి ప్రతి ఒక్క వీడియో మన ఛానల్లో వీడియోస్ వస్తాయి. మీరు ఆ వీడియోస్ మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.